వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. ఎన్ని కేసులు నమోదైతే అంత పెద్ద లీడర్, ఎంత అవినీతికి పాల్పడితే అంత ఫాలోయింగ్. ఇదే ప్రస్తుత పొలిటికల్ సిచ్యువేషన్. దీనికి కరెక్ట్గా సింక్ అయ్యే వారికి రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. ఇంతకీ ఏ లీడర్పై ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను 795 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే అందులో నేరారోప చరిత్ర కలిగిన వారు, కేసులు నమోదైన వారే అధికంగా ఉన్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల బరిలో దిగిన మొత్తం అభ్యర్థుల్లో 20 మందిపై కేసులున్నాయి. అందులో ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగిన సోయం బాపురావుపై అత్యధికంగా 52 కేసులు పెండింగ్లో ఉన్నట్లు ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక రెండో స్థానంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉన్నారు. అధికార పార్టీతో డి అంటే డి అన్నట్టు వ్యవహరించే రేవంత్ పై ఆర్థికపరమైన అవకతవకలపై ఈడీ పలు కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత స్థానంలో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 14 కేసుల్లో ఉన్నారు. అదే స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వెంకట శ్యామ్ సుందర్రావుపై 7 కేసులున్నాయి. హైదరాబాద్ మజ్లిస్ అధినేత ఓవైసీపై 5 కేసులు. అదే స్థానం నుంచి పోటీకి దిగిన భగవత్ రావు పవర్ పై 3 కేసులున్నాయి. నల్గొండ నుంచి పోటీ చేస్తున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్పై 4, మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డిపై 4, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిపై 3 కేసులున్నాయి. సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని సాయికిరణ్ పై 6 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే పిన్న వయసు అభ్యర్థిగా ఉన్న సాయికిరణ్ సైతం కేసులు కలిగి ఉండడం గమనార్హం. ఇక ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుపై 5, ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్పై 3 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న బండి సంజయ్పై కేసులు నమోదైనట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇది పార్లమెంట్ బరిలో దిగిన అభ్యర్థుల కేసుల చిట్టా. అయితే ఒకప్పుడు సంఘ సేవకులు, విద్యార్థికులు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చేవారు. వారినే ప్రజలు ఆదరించేవారు. కానీ ప్రస్తుతం రాజకీయాలు డబ్బుమయం కావడంతో నేరచరితులకే అందలం వేయాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.